ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి మే 5, 6, 7 తేదీలలో జరగబోయే ముఖ్యమైన పరిణామాలు తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీరు నక్కతోక తొక్కినట్టే అదృష్టం కలిసి రాబోతుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే జై శ్రీరామ్ అనే కామెంట్ చేయండి. కుంభరాశిలో పుట్టినవాళ్లు అంటేనే ఒక ప్రత్యేకత ఉంటుంది. వీరు అందరిలా ఆలోచించరు. ఎప్పుడు కూడా కొత్తదనాన్ని కోరుకుంటుంటారు. శని భగవానుని ప్రభావం వల్ల వీరికి లోతైన ఆలోచన, క్రమశిక్షణ ఉంటాయి. వీరు చాలా తెలివైన వాళ్ళు, ఉదార స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు అందరూ వెళ్లే దారిలో కాకుండా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు రావాలని కోరుకుంటారు. అందుకే వీరు ఎక్కువగా తమ ప్రత్యేకతను ప్రదర్శిస్తారు. ఎప్పుడు కూడా తమ ఉదార భావాన్ని, ప్రేమను అందరికీ పంచడానికి ప్రయత్నిస్తారు. సమాజం గురించి, ఇతరుల కష్టాల గురించి వీరు ఎక్కువగా ఆలోచిస్తారు. ప్రపంచాన్ని ఓ మంచి ఆలోచనతో మార్చాలనే తపన వీరిలో బలంగా ఉంటుంది. మానవత్వం, న్యాయం అంటే వీరికి ఎంతో గౌరవం. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనుకునే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అందరికీ సమాన అవకాశాలు దొరకాలి అని ఆశయం వీరిలో బలంగా కనిపిస్తుంది. కేవలం తమ గురించి కాకుండా తమతో ఉన్న వారందరూ కూడా బాగుండాలి అనుకునేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరు గొప్ప ఆశయవాదులు అని చెప్పవచ్చు. కేవలం తమ గురించి కాకుండా ఇతరుల కోసం పాటుపడే గొప్ప గుణం వీరి సొంతం. తెలివితేటలు విషయంలో కుంభరాశివారిని మించినవారు మరొకరు లేరు అని చెప్పవచ్చు. వీళ్ళు ఏ విషయాన్ని అయినా ఇట్టే పసిగట్టేస్తారు. కుంభరాశివారు తెలివిగా, కొత్త ఆలోచనలతో ముందుకు సాగేవారు. వీరికి స్వేచ్ఛ అంటే చాలా ఇష్టం. ఎవరి ఆధీనంలోనూ ఉండక తాము భావించే దారిలోనే సాగాలనుకుంటారు. చుట్టూ ఉన్న సమాజంపై మంచి దృష్టి ఉంటుంది. ప్రజల కోసం ఏదైనా చేయాలనే తపన కలిగి ఉంటుంది. స్నేహాలకు పెద్దపీట వేస్తారు. ఒత్తిడి ఉన్న సమయంలో కూడా హాస్యంగా స్పందించగలిగే నైపుణ్యం వీరికి ఉంటుంది. మార్పులకు తేలికగా అలవాటు పడతారు. కొత్త టెక్నాలజీ, కొత్త ఆలోచనల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. కొన్నిసార్లు అసలు విషయం కన్నా ఊహలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. వ్యక్తిగతంగా కొంచెం ఎమోషన్ తక్కువగా ఉండవచ్చు, కానీ మానసికంగా బలంగా ఉంటారు. తనదైన స్థైర్యంతో సైలెంట్గా లక్ష్యాలను చేరుకుంటారు. ఫ్రెండ్స్తో చాలా క్లోజ్గా ఉంటారు, కానీ అందరికీ తమ లోపలి భావాలను చెప్పరు. టెక్నికల్, సైంటిఫిక్ ఫీల్డ్లు, సోషల్ వర్క్, రచన, ఆవిష్కరణలతో సంబంధం ఉన్న పనులలో ముందుంటారు. మిథునం, తులా రాశులతో మంచి అనుబంధం ఉంటుంది. నీలం రంగు వీరికి శుభదాయకం. నీలమణి రత్నం ధరించడము అనుకూలంగా ఉంటుంది. వీరికి స్వేచ్ఛ అంటే ప్రాణం. వీరు ఏ పనైనా సరే సొంతంగా చేయాలి అనుకుంటారు. ఎవరితోనైనా పని చేయడానికి వీరు అంతగా ఇష్టపడరు. తమ నిర్ణయాలు తామే తీసుకుంటారు. వీరి ఆలోచనలు ఎప్పుడూ భవిష్యత్తు వైపు చూస్తూ ఎంతో ముందు చూపుతో ఉంటాయి. కుంభరాశివారు మంచి స్నేహితులు. స్నేహానికి ఎంతో విలువ ఇస్తారు. ఎవరైనా నమ్మితే నమ్మకంగా ఉంటారు. కష్టం వస్తే అండగా నిలుస్తారు. అయితే వీరు అందరితో కలిసి దూరాన్ని పాటిస్తారు. అంత త్వరగా ఎవరితో పూర్తిగా కలిసిపోరు. ఈ లక్షణం వల్ల వీరు ఏ విషయాన్నైనా ఎమోషనల్గా కాకుండా చాలా స్పష్టంగా, న్యాయంగా చూడగలుగుతారు. స్నేహానికి ఎక్కువ విలువిస్తారు. కుంభరాశివారు తమ వినూత్న ఆలోచనలతో, మానవతా దృక్పథంతో, స్వాతంత్రం అనే కాంక్షతో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటారు. సమాజానికి మంచి చేయాలనే ఆశావాదులు. స్నేహశీలత అందరినీ ఆకట్టుకుంటుంది. వీరు తమ చుట్టూ ఉన్నవారికి, పూర్తి ప్రపంచానికి తమదైన శైలిలో సేవ చేస్తారు. కుంభరాశివారికి మే 5, 6, 7 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. కుంభరాశివారికి మే 5వ తేదీ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశివారికి సోమవారం ఎంతో ఆహ్లాదకరంగా ప్రారంభమవుతుంది. ఇంట్లో శాంతియుతంగా, సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. చిన్న చిన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య అవగాహన, అన్యోన్యత పెరుగుతుంది. మీ మాటలకు, నీ సలహాలకు మంచి విలువ ఉంటుంది. మీ సలహాల వల్ల ఇంట్లో వారు ప్రయోజనం పొందతారు. కుటుంబ సభ్యులు మీలో ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని నింపుతారు. వారి ప్రోత్సాహం మీకు బలాన్ని ఇస్తుంది. వారితో కలిసి గడిపే సమయం మీ మనస్కు ఆనందాన్ని ఇస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే ఈరోజు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారు. ఉత్సాహంగా, ఎనర్జీగా ఉంటారు. నూతన శక్తిని ఉదయం నుండే అనుభవిస్తారు. నీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. పనులలో ఆటంకం లేకుండా చురుకుగా సాగిపోతారు. కాసేపు ధ్యానం చేయడం, యోగా చేయడం, నచ్చిన సంగీతం వినడం, భగవద్ధ్యానం చేయడం ఇవన్నీ మీలో శాంతిని నింపుతాయి. సమయానికి ఆహారం తీసుకోవడం, విశ్రాంతి తీసుకోవడం వల్ల రోజంతా మీ ఎనర్జీ స్థాయిలో నిలకడ ఉంటుంది. నీలో సానుకూలత పెరిగి ఆరోగ్యంగా ఉన్నామనే భావన కలుగుతుంది. మనశ్శాంతి ఏర్పడుతుంది. ఉద్యోగం చేస్తున్న వారికి సోమవారం చాలా అనుకూలంగా ఉంటుంది.
ఈరోజు ప్రారంభం నీకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. పనిపై పూర్తి ఏకాగ్రతతో ఉంటారు. బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తావు. నీ పనితీరుపై అధికారుల ప్రశంసలు అందే అవకాశం ఉంటుంది. సహచరులతో మంచి సంబంధాలు కొనసాగుతాయి. వారి సహకారం నీకు అందుతుంది. కెరీర్ పరంగా ఇది మంచి రోజు. కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతావు. భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడానికి ఇదొక మంచి సమయం. ఆర్థికంగా ఈ రోజు నీకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఆలోచించడానికి, ప్రణాళికలు వేసుకోవడానికి ఇది సరైన సమయం. ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంటీరియర్ డిజైన్, సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి మంచి లాభాలు కనిపిస్తాయి. అనవసర ఖర్చులు అదుపులో ఉంటాయి. తీసుకునే తెలివైన ఆర్థిక నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలు ఇస్తాయి. వ్యాపారం చేసేవారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన బిజినెస్ సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉంది. కొత్త ఒప్పందాలు కుదిరే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపార వ్యూహాలు విజయవంతం అవుతాయి. మార్కెట్లో మీ పలుకుబడి పెరుగుతుంది. లావాదేవీలు సజావుగా సాగుతాయి. విద్యార్థులకు ఈ రోజు ఎంతో శ్రద్ధగా, ఏకాగ్రతతో గడుస్తుంది. మానసికంగా చురుకుగా ఉండటం వల్ల పాఠాలు సులభంగా అర్థమవుతాయి. పరీక్షలకు సిద్ధమవడంలో ఇది సహాయపడుతుంది. ఈరోజు నీ ప్రేమ బంధంలో నమ్మకంతో కూడిన బలమైన అనుబంధం కనిపిస్తుంది. ప్రియమైన వ్యక్తి నిన్ను అర్థం చేసుకుంటారు. నిన్ను భావోద్వేగపూరితంగా దగ్గరగా అనుభవిస్తారు. వారితో మాటలు మాట్లాడడం, క్షణాలు పంచుకోవడం మీకు ఎంతో ఆనందాన్నిస్తుంది. ఈరోజు ఒక చిన్న సర్ప్రైజ్ లేదా ప్రేమతో చెప్పే మాట బంధాన్ని మరింత బలపరుస్తుంది. కొద్దిగా భావోద్వేగాలు ఎక్కువగా ఉండడం వలన ఒక చిన్న అపోహ కలిగే అవకాశం ఉంది. అలాంటి సమయంలో నీవు చూపే ఓర్పు, ప్రేమే వాటిని తొలగస్తుంది. ఇంకా పెళ్లి కాలేదని అనుకుంటే ప్రేమలో ఉన్నవారికి మంచి పరిణామాల సూచనలు కనిపిస్తున్నాయి. పెళ్లి విషయాలు ఇంట్లో మాట్లాడే అవకాశం కూడా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రేమ విషయంలో ఈరోజు ఒక మధురమైన అనుభూతిగా మిగిలిపోతుంది. ఇంట్లో శాంతి, సంతోషం మీ మనస్కు ఆనందాన్ని ఇస్తుంది. పెద్దల మాటలు, ఆశీస్సులు మీరు చాలా విలువగా భావిస్తావు. ఇంట్లో సభ్యుల మధ్య ఉన్న చిన్న భేదాభిప్రాయాలు తగ్గుతాయి. అభిప్రాయ భేదాలు అవగాహనగా మారతాయి. మీ మాటలలో ఈరోజు చాలా ప్రేమ ఉంటుంది. వారితో కలిసి గడిపే సమయం మీరు ఎంతో ప్రత్యేకంగా భావిస్తావు. కుటుంబ సభ్యులు మీకు బలంగా నిలుస్తారు. తీర్థయాత్ర గురించి చర్చించడం, లేదా ఇంట్లో ఏదైనా శుభకార్యం గురించి ప్రణాళిక వేసే అవకాశముంది. ఇంట్లో చిన్నపాటి సమావేశాలు, స్నేహితులతో గడిపే సమయం కూడా ఉత్సాహాన్నిస్తాయి. కుంభరాశివారికి మే 6వ తేదీ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. కుటుంబ జీవితం విషయానికి వస్తే ఈ మంగళవారం మీ కుటుంబంలో నెమ్మదిగా మంచి మార్పులు మొదలవుతాయి. ఇంట్లో ఒక చిన్న పనిగాని, కుటుంబ సభ్యుల మధ్య ఉన్న ఓ అసంతృప్తిగాని ఈరోజు సానుకూలంగా పరిష్కారం వైపు మళ్లుతుంది. బంధాలు మరింత బలపడతాయి. ప్రత్యేకంగా తల్లిదండ్రులు లేదా జీవితం భాగస్వామితో సమయాన్ని గడపడం ద్వారా మనస్కు శాంతి లభిస్తుంది. ఇంట్లో పెద్దల మాటలకు శ్రద్ధగా వినడం వలన వారి ఆశీస్సులు కూడా లభించగలవు. ఇంటి వాతావరణం మెల్లిగా మిమ్మల్ని భావోద్వేగంగా మార్చుతుంది. ప్రేమ జీవితం విషయానికి వస్తే ఈరోజు ప్రేమలో ఉన్నవారికి కాస్త భావోద్వేగ భరితమైన సమయం అనిపించవచ్చు. పాత విషయాలు గుర్తొచ్చి మీరు కాస్త బాధగా మారే అవకాశం ఉంది. అయితే ఈ భావాలను సున్నితంగా షేర్ చేయగలిగితే మీ బంధం మరింత బలంగా మారుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే అనుబంధం బలపడుతుంది. కొత్తగా ప్రేమను మొదలుపెట్టాలనుకునేవారు ఈరోజు సానుకూల సంకేతాలు పొందే అవకాశముంది. ఆరోగ్యపరంగా చూస్తే ఈరోజు మీరు మానసికంగా కాస్త ఒత్తిడిగా అనిపించవచ్చు. ఆఫీసు పని, కుటుంబ బాధ్యతలు అన్ని కలిసి మిమ్మల్ని తక్కువగా విశ్రాంతిని అనిపించేలా చేస్తాయి. అయితే ఉదయం లేదా సాయంత్రం తక్కువ సమయమైనా మీకు నచ్చిన పని, పుస్తకం చదవడం, వాకింగ్, ప్రాణాయామం, మ్యూజిక్ చేస్తే మానసిక స్థిరత్వం వస్తుంది. పౌష్టికాహారం తీసుకోవడం, నీటిని తగినంతగా తీసుకోవడం చాలా అవసరం. తలనొప్పులు, జీర్ణ సంబంధిత సమస్యలు ఉండే అవకాశముంది. తక్కువగా స్పైసీ ఫుడ్ తీసుకోవడంలో మేలే. ఉద్యోగం ఈరోజు ఉద్యోగ విషయంలో మీరు చురుగ్గా, సమర్థంగా వ్యవహరిస్తారు. అధికారుల నజరులో మీ ప్రతిభ కనిపించే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు పూర్తి చేయడానికి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. సహచరులతో సహకారంగా వ్యవహరించడం వలన ఒక చిన్న సమస్య కూడా సులభంగా పరిష్కారమవుతుంది. ఒక కొత్త బాధ్యత వస్తే దాన్ని స్వీకరించడంలో మీ ధైర్యం, నైపుణ్యం ఉపయోగపడతాయి. ఇంటర్వ్యూలు, ప్రమోషన్ ఎదురు చూస్తున్నవారికి ఈరోజు ఫలప్రదమైన సూచనలు రావచ్చు. ఆర్థికంగా చూస్తే ఈరోజు ఆర్థిక పరంగా స్థిరమైనదిగా ఉంటుంది. కొత్త పెట్టుబడులు పెట్టాలా వద్దా అన్న సందేహాలు వచ్చినా మీకు అవసరమైన సమాచారం సేకరించి ముందుకెళ్లడం ఉత్తమం. పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబ అవసరాలపై ఖర్చు చేయాల్సి వచ్చినా మీ బడ్జెట్లో నిర్వహించగలుగుతారు. వ్యాపార వృద్ధికి అవసరమైన మార్గాలు పరిశీలించడం ద్వారా త్వరలో లాభదాయకమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. విద్యార్థుల విషయంలో ఈరోజు విద్యార్థులకు బాగా ఏకాగ్రత ఉండే రోజు.
గత కొన్ని రోజులుగా పడుతున్న ఒత్తిడి నుండి బయటపడటానికి ఒక చిన్న మార్పు లేదా బ్రేక్ అవసరం. చదువులో నూతన ఉత్సాహం వస్తుంది. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు చిన్న సమయాల్లో ఎక్కువ నేర్చుకునే సామర్థ్యం కనబరుస్తారు. టీచర్ల సూచనలపై దృష్టి పెట్టడం మేలైంది. వ్యాపారవేత్తలకైతే ఈరోజు వ్యాపారపరంగా మీకు కొన్ని కొత్త అవకాశాలు కనిపించవచ్చు. ఒక క్లయింట్ మీ మీద పెట్టిన నమ్మకాన్ని మరింత పెంచేందుకు అవకాశం వస్తుంది. మార్కెటింగ్ ప్రణాళికలు, బ్రాండింగ్లో మార్పులు చేస్తే మంచి ఫలితాలు లభించవచ్చు. కొత్త ఒప్పందాలు కుదిరే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే మీకు నచ్చిన వ్యక్తి నుంచి వ్యాపార సహకారం రావచ్చు. మొత్తం చూస్తే మే 6వ తేదీ కుంభరాశివారికి భావోద్వేగాల పరంగా, ఆలోచనల పరంగా పరిపక్వతను పెంచే రోజుగా మారుతుంది. ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. కుటుంబం, ప్రేమ, ఉద్యోగం, ఆరోగ్యం ప్రతిదానిలో ఒక స్థిరత, భద్రత అనిపిస్తుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం ముందు ఆలోచించి తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. కుంభరాశివారికి మే 7వ తేదీ బుధవారం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. కుటుంబ విషయాలు, ఇంటి వ్యవహారాలలో ఈరోజు ప్రశాంతత కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో ఉన్న అనుబంధం మరింత బలపడుతుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు లేదా పెద్దలతో మాట్లాడే సమయాల్లో గౌరవభావన, ప్రేమభావన పెరుగుతుంది. పిల్లలతో కలిసి గడిపే సమయం హృదయానికి హాయిగా అనిపిస్తుంది. కొన్ని విషయాలలో మీరు తీసుకునే నిర్ణయాలు ఇంటి శాంతికి దోహదపడతాయి. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న కలహాలు తీరిపోతాయి. శాంతియుత వాతావరణం నెలకొంటుంది. ప్రేమ విషయాలు చూసుకుంటే ప్రేమలో ఉన్నవారికి ఈరోజు మనసులో మాట చెప్పాలనే తహతహ ఉంటుంది. అయితే ప్రేమగా మాట్లాడితే ఎదుటివాడు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కొన్ని అపార్థాలు ఏర్పడినా ప్రేమలోని నిజమైన భావన నిన్ను ముందుకు నడిపిస్తుంది. కొత్తగా ప్రేమలో ప్రవేశించాలనుకునే వారికి ఇది తగిన సమయం కాదని చెప్పవచ్చు. 1-2 రోజులు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఆరోగ్యం విషయాన్ని చూసుకుంటే శారీరకంగా కొంత బలహీనత ఉండొచ్చు. ముఖ్యంగా నిద్ర సరిపోకపోవడం, విరామం లేకపోవడం వలన అలసటగా అనిపించవచ్చు. ఉదయం స్వల్ప ధ్యానం లేదా స్వచ్ఛమైన గాలిలో నడక ఇవి నీకు ఉత్సాహాన్ని నింపగలవు. మీ దృష్టి మానసిక ప్రశాంతత మీద పెట్టి సమయానికి భోజనం చేయడం వల్ల ఆరోగ్యపరంగా మంచి ఫలితం పొందగలవు. ఉద్యోగం విషయాన్ని చూసుకుంటే ఉద్యోగం చేస్తోన్న వారికి ఈరోజు కొంత ఒత్తిడి కనిపించొచ్చు. పై అధికారుల నుండి కొన్ని కీలక పనులు అప్పగించబడే అవకాశం ఉంది. వాటిని సమర్థవంతంగా పూర్తి చేయడం వల్ల గుర్తింపు లభిస్తుంది. సహోద్యోగులతో కలిసిమెలిసి పనిచేయడం ద్వారా నీపై నమ్మకం పెరుగుతుంది. నీవు చూపే పట్టుదల, నిబద్ధత పైవారిని ఆకర్షిస్తుంది. ఆర్థికపరంగా ఈరోజు మిశ్రమ ఫలితాల దినంగా ఉంటుంది. చిన్న చిన్న ఖర్చులు అనివార్యమవుతాయి. అయితే నీవు తీసుకునే జాగ్రత్తలు, పొదుపు మార్గాలు ఉపశమనం ఇస్తాయి. ఎవరైనా ధనసంబంధ విషయాల్లో సహాయం అడిగితే వెంటనే నిర్ణయం తీసుకోకుండా కాస్త ఆలోచించి స్పందించడం మంచిది. పెట్టుబడుల విషయమై కొత్త నిర్ణయాలకన్నా ఉన్న విషయాలపై దృష్టి పెట్టడం మంచిది. చదువులో ఉన్నవారికి ఇది గమనించదగ్గ రోజు. చదువుపై గమనాన్ని నిలబెట్టుకోవాలి. మనస్సు వెంటనే ఏదో మారేదిగా అనిపించినా స్వల్ప విరామాల మధ్య చదవడం, లక్ష్యాన్ని గుర్తుచేసుకోవడం అవసరం. గురువుల సూచనలు పాటించడం వల్ల మంచి మార్గదర్శనం లభిస్తుంది. వ్యాపారం చేసే వారికి ఈరోజు సాధారణంగా సాగుతుంది. కొత్త ఒప్పందాలకన్నా ఇప్పటికే ఉన్న వ్యాపారానికి సంబంధించిన పనులను పూర్తి చేయడం, పాత పెట్టుబడులు వసూళ్ల మీద దృష్టి పెట్టడం మంచిది. మధ్యాహ్నం తర్వాత కొన్ని అనుకూల సంఘటనలు జరగవచ్చు. అయితే ముఖ్యమైన ఒప్పందాలపై ఇంకా 1-2 రోజులు ఆలోచించి ముందడుగు వేయడం మంచిది. మొత్తంగా చూస్తే మే 7వ తేదీ బుధవారం కుంభరాశివారికి మిక్స్ అయిన రోజు. కుటుంబంలో శాంతి, ఉద్యోగంలో పట్టుదల, ఆరోగ్యంలో జాగ్రత్తలు, ప్రేమలో మనస్ఫూర్తిగా మాట్లాడే ధైర్యం అవసరం. విషయంలో ఆశాజనకమైన మార్గం కనిపిస్తుంది. కుంభరాశివారికి 5, 6, 7 తేదీలలో ఎలా ఉండబోతుందో తెలుసుకున్నాం కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్. ధన్యవాదములు.